హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చూస్తే నిన్న ఈవినింగ్ నుండి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ చూసినట్టయితే ఇప్పటికి చాలామంది చేసిన కామెంట్ ఏమిటంటే, బ్రో మా మొబైల్లో రావట్లేదు అండ్ ఏం చేయాలి అని అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ సెట్ అంటే ఏపీ ఎంసెట్ విద్యార్థుల కోసం అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇట్లా చిన్న స్క్రీన్లో అయితే ఇవ్వడం అయితే జరగలేదు. ఎందుకు చిన్న స్క్రీన్లో ఇవ్వలేదు అంటే చిన్న స్క్రీన్స్ అంటే ఏమిటంటే మొబైల్స్, ట్యాబ్లెట్స్, సో ఇట్లా ఎక్సెట్రా ఇవి కానివ్వండి. సో వీటిలో అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్ అవ్వట్లేదు అనమాట. సో ఓన్లీ ల్యాప్టాప్స్ అండ్ అలాగే కంప్యూటర్స్లో మాత్రమే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవి బెటర్ మీరు నెట్ షాప్కి వెళ్ళి అప్లై చేస్తే బాగుంటుంది అనమాట. సో చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీరు మీ యొక్క ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా సబ్మిట్ చేసినాక మీకు ఒక స్క్రీన్ వస్తుంది అనమాట. దాంట్లో మీరు మీ యొక్క నేము, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేవి వస్తాయి ఇక్కడ. సో మీరు దాని తర్వాత మీరు మీకు కావాల్సిన కాలేజ్లో అండ్ మీకు కావాల్సిన బ్రాంచ్ పైన అయితే పక్కన ప్లస్ సింబల్స్ ఉంటాయి. సో ప్లస్ సింబల్స్ పైన అయితే మీరు క్లిక్ చేయాలి. మీకు కావాల్సిన కాలేజ్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్ ఉంటుంది అనమాట. సో దాని మీద ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అయితే ఒక పక్క అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దాంట్లో అయితే మీరు ఏదైతే ఆప్షన్ క్లిక్ చేస్తారో అది వరుసగా రావడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ నాకు తెలిసిన ఏపీ సెట్ విద్యార్థులు అయితే ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడ మీకు క్లియర్గా ప్రాక్టికల్ అయితే చేయలేకపోతున్నాను. సో ఎవరైనా సరే తెలుసుకోవాలి అని ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేవి కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ మీకోసం అయితే నేను ఇక్కడ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి క్లియర్గా ఇంపార్టెంట్ నోట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టే ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ద డీటెయిల్స్ ఇన్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ లింక్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఇఫ్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ అటెండ్ ఎట్ ద సెలెక్టెడ్ హెచ్ఎల్సీస్ టు మేక్ చేంజెస్. సో ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసే ముందు మీ యొక్క డీటెయిల్స్ అనేవి అయితే ఫస్ట్ రావడం అయితే జరుగుతాయి అనమాట. ఇక్కడ టాప్ స్క్రీన్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో దాంట్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి అయితే కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి. సో దాంట్లో ఏమైనా సరే మీకు మిస్టేక్స్ ఉంటే లేదా మీరు కరెక్ట్ చేయాలి అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న రెస్పెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు మొబైల్ ద్వారా కానీ లేదా ఇంకా ఎట్లయినా సరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సో ప్రజెంట్ వాళ్ళు ఉన్న బిజీకి అది కొంచెం డిఫికల్టీ అవ్వచ్చు అనమాట. సో ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి వాళ్ళని. అండ్ ఇంకోటి వచ్చేసి ఏమిటంటే మీరు క్యాండిడేట్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రివ్యూస్ వెబ్ ఆప్షన్స్ టు యాడ్ మోడిఫై. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ 13th నుండి 17th వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. సో ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మీ కాలేజెస్ సెలక్షన్ తర్వాత ఓన్లీ సేవ్ అనే దాని మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఫ్రీజ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సేవ్ అండ్ ప్రింట్, ఫ్రీజ్, క్లోజ్ అని అయితే ఉంటుంది. సో సేవ్ అండ్ ప్రింట్ మీద అయితే మీరు క్లిక్ చేయొచ్చు. అండ్ ఫ్రీజ్ అనే దాని మీద అయితే క్లిక్ చేయబాకండి. ఎందుకంటే ఫ్రీజ్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ తర్వాత ఇంకేం కాలేజెస్ని మీరు సెలెక్ట్ చేయలేరు. సో అప్పుడు మీరు ఏమైనా కొత్తగా అంటే మీ ఫ్రెండ్స్ ఏదైనా మంచి కాలేజ్లో జాయిన్ అయ్యారు అండ్ మీరు మీ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఇది మంచి కాలేజ్ అని చెప్పి తెలిసింది అని చెప్పి మీరు అప్లై చేయాలి అనుకుంటే మాత్రం అప్లై చేయలేరు అనమాట. సో ఏం చేస్తారంటే సేవ్ అండ్ ప్రింట్ అనే దాని మీద అయితేనే క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 4th ఆప్షన్ కూడా అదే. ఇఫ్ ద ఎక్స్టెండ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు సెలెక్ట్ చేసిన తర్వాత కాలేజెస్ వచ్చేది అంటే మీరు సేవ్ చేసి దాని తర్వాత ఫ్రీజ్ అనేది చేయకుండా వదిలేస్తే మీరు లాస్ట్ డేట్ వరకు మీరు ఏదైతే ఆప్షన్స్ని సేవ్ చేసి పెట్టారో సో ఆ యొక్క ఆప్షన్స్ మాత్రమే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు లాస్ట్ డే కానివ్వండి, ఆ ఒక్క రోజు సరే మీరు ఏమైనా ఆప్షన్స్ చేంజ్ చేస్తే ఆ ఒక్క రోజు మీరు చేంజ్ చేసిన ఆప్షన్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్గా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అవి మాత్రం మీకు రెస్పెక్టెడ్ కాలేజెస్కి అనేవి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇంతకుముందు పాల్సెట్కి అట్లా చూస్తున్నప్పుడు మనం
ఈ సెట్ ఎగ్జామ్ రాసినాక రెస్పెక్టెడ్ కాలేజెస్ నుండి మనకి మెసేజ్ వచ్చేదన్నమాట, ఈ సీట్ వీళ్ళకి అని చెప్పి. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఈ సీట్ అలాట్మెంట్ కూడా ప్రజెంట్ ఏపీఎస్సిహెచ్ వాళ్ళే ఇస్తున్నారు అనేది ఒక టాక్ అయితే వచ్చింది. అండ్ ఇది ఎంతవరకు నిజమా లేదా అబద్ధం అనేది అయితే మాకైతే తెలియదు ఫ్రెండ్స్. సో ఇంకోటి వచ్చేసి డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. మీరు ఒక్కసారి కనుక డేటా అనేది ఫ్రీజ్ చేస్తే, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్ అనేవి కాలేజ్ లిస్ట్ అనేది ఒక్కసారి కనుక మీరు సేవ్ చేస్తే ఇంకా దాని తర్వాత మీరు చేంజ్ చేయడానికి అయితే ఉండదు. ఎన్ని కండిషన్లు అయినా సరే మీకు చేంజ్ చేయడానికి ఉండదు. మీరు ఆఖరికి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినా సరే మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు అనమాట. సో యూ బెటర్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ సేవ్ అండ్ ప్రింట్. సో ఈ రెండింటి మీదే మీరు క్లిక్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ రెండింటి ఆప్షన్స్నే మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒకటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీట్ వాళ్ళు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ మొబైల్ ఆప్షన్స్లో మనకి ఎందుకు ఇవ్వలేదు అనేది ఇంకా ఎవరైనా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. సో మొబైల్ ఆప్షన్స్లో ఏమిటంటే, మనం చిన్న స్క్రీన్ కావడంతో మనం ఒక్కసారి కాలేజెస్ అనేవి సెట్ చేసుకుంటే అది బై ఛాన్స్ వేరే కాలేజ్ మీద అయితే ప్రెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ యొక్క డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేయడానికి మనకి ఇట్లా స్మాల్ స్క్రీన్స్లో అయితే ఇవ్వలేదు, అంటే మొబైల్స్ ట్యాబ్లెట్స్లో అయితే ఇవ్వడం జరగలేదన్నమాట. సో పోతే పని ₹50 ఏమో తీసుకుంటారు బయట నెట్ షాప్లో. సో వెళ్ళి అందరూ నెట్ షాప్లో అయితే అప్లై అయితే చేయండి. మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే, అంటే వాళ్ళకి ఏదైతే అప్లికేషన్ ముందు వస్తుందో సో అందులో మాత్రమే మీకు సీట్లు అయితే చూస్తారు. అండ్ దాని లోపల మనకి అంటే ఫస్ట్ ఆప్షన్ మీరు బెటర్ మంచిది కాలేజీ సెలెక్ట్ చేసుకోండి. మనం చెప్పలేం కదా సో ఏ కాలేజ్ వస్తుంది అనేది అయితే. సో అందరూ మంచిగా ఫస్ట్ అయితే టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అటానమస్ ఇట్లాంటివి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ యూనివర్సిటీస్కి అయితే అందరూ అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇది అప్డేట్. మైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.